సో మనం ఇవాళైతే ఫంక్షన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఇది వచ్చేసి ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ సెకండ్ చాప్టర్ 2.1లో ఉంది ఈ టాపిక్ ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్ చాప్టర్ నేమ్. ఓకే, లెట్స్ డైవ్. సో డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో అకార్డింగ్ టు చార్ల్స్ ఏం చెప్పిండు అంటే ప్రొడక్షన్ planning and control may be defined as coordination of series of functions. సో ప్రొడక్షన్ ప్లానింగ్ ఇంకా కంట్రోల్ అనేది సిరీస్ అంటే ఒకటి తర్వాత ఒకటి వచ్చింది అని మనం డిఫైన్ చేయొచ్చు. ఆఫ్ ఫంక్షన్స్ అకార్డింగ్ టు ద ప్లాన్ which will economically utilize the plant facilities and regulate the orderly movement of goods during the entire manufacturing cycle. సో ప్రొడక్షన్ ప్లానింగ్ ఇంకా కంట్రోల్ అనేది సిరీస్లో ఎట్లా పెట్టిండు అంటే అది ప్లాంట్ ఫెసిలిటీస్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని ఆర్డర్లీ మూమెంట్ ఆఫ్ గుడ్స్ అంటే కరెక్ట్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తయారవుతుంది అనుకుందాం. ఫస్ట్ ప్లాస్టిక్ మూవ్ అవుతుంది, తర్వాత దాంట్లో ఎయిర్ ఫిల్ చేసి దాన్ని బాటిల్లా తయారు చేస్తారు, తర్వాత క్యాప్స్ ఫిట్టింగ్ అవుతుంది. సో అట్లా లైన్గా కావాలి. లేదు ఫస్టే క్యాప్స్ ఫిట్టింగ్ అయితే తర్వాత ఇది అవుతుంది అంటే మొత్తం పెంట అయిపోతుంది, బాటిల్ అనేది క్రియేటే కాదు అసలు. సో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ రెండు కోఆర్డినేషన్లో వర్క్ చేస్తేనే ఇదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ అనేది మంచిగా ఉంటుంది. సో ఫ్రమ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ టు షిప్పింగ్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఎట్ ఎ ప్రీ డిటర్మైన్డ్ రేట్. సో ఇది అనేది ప్రాసెస్ చైన్లా ఎట్లా ఉండాలి అంటే మనకి లాస్ట్కి ప్రీ డిటర్మైన్డ్ రేట్ అంటే ముందు ఎంత ధరకైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నామో అదే రేటుకి మనం ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో ఇదంతా ఎందుకు అంటే ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇంకా కంట్రోల్ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్కి డిఫైన్ చేయడానికి చార్లెస్ అనే సైంటిస్ట్ ఈ డెఫినేషన్ అయితే ఇచ్చిండు. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఈజ్ ద ఫోర్మోస్ట్ యాక్టివిటీ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో ప్రొడక్షన్ ప్లానింగ్ ఇంకా కంట్రోల్ అనేది ఫస్ట్ యాక్టివిటీ ప్రొడక్షన్ ప్రాసెస్లో, వేర్ ఇన్ ఫర్మ్స్ మేక్ డెసిషన్స్ రిగార్డింగ్ ద మెటీరియల్స్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ సో యాజ్ టు ఆప్టిమల్లీ అచీవ్ ద ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్. సో ఎందుకు ఈ సిస్టమ్ అనేది ఉందంటే ఒక ఫర్మ్ అనేది ఈ డిసిషన్స్ తీసుకొని ఈ మెటీరియల్స్ మీద ఈ డెసిషన్ తీసుకొని కొన్ని దానికి అవసరం ఉంటాయి కదా కొన్ని మిషనరీ, దాన్ని మనం ఫిజికల్ ఫెసిలిటీస్ అంటాం. ఆప్టిమల్లీ టు అచీవ్. సో దేనికి అచీవ్ చేయాలనుకుంటున్నాడు లైక్ ఒకటి ఉంటుంది కదా ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ అంటే లైక్ ఇవాళ 100 తయారు చేద్దాం అనుకున్నాం వాటర్ బాటిల్స్. 100 వాటర్ బాటిల్స్ తయారు చేయడానికి అచీవ్ చేయడానికే ఇదంతా. ఇట్ ఇన్వాల్వ్స్ ప్లానింగ్, అలోకేటింగ్ అండ్ కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్. సో దానికి ఏమేమి కావాలి? ప్లాన్ కావాలి, అలోకేషన్ అంటే ఎక్కడ ఏది ఉండాలో అది అలోకేట్ చేసి ఉండాలి, ఎవరు ఉండాలి ఏ ప్లేస్లో, కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్. సో ఒకదాన్ని ఒకటి హెల్ప్ చేసుకునేటట్టుగా ఉండాలి ఇవన్నీ యాక్టివిటీస్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇక్కడ మనకి టోటల్ 8 పాయింట్స్ ఉన్నాయి. ఇవైతే మనకి ప్రొడక్షన్ ప్లానింగ్ ఇంకా కంట్రోల్ అనే వాటి మీద ఇంపార్టెన్స్ ఏంది, వాటి నాణ్యత ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ మిస్ అయిన ఒక లైన్. ద ఇంపార్టెన్స్ ఆర్ నీడ్ ఫర్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ కెన్ బి మేడ్ క్లియర్ త్రూ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ వల్ల ప్రొడక్షన్ ప్లానింగ్ ఇంకా కంట్రోల్ అనేది క్లియర్ అవుతుంది మీకు. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ కీప్స్ ఇన్ ప్లానింగ్ పర్చేస్ ఆఫ్ ఫ్యూ రా మెటీరియల్స్, components, parts, etc. It ensures that the right quantity of raw material is brought at right time, at right place, from the right source and right reasonable price. So production planning ఇంకా కంట్రోల్ అనేది ఏం హెల్ప్ చేస్తాయంటే ప్లానింగ్ ఆఫ్ పర్చేసింగ్ రా మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, నువ్వు ఒక క్లాత్ తయారు చేస్తున్నావు అనుకుందాం. సో వాటికి ఏమేమి కావాలి? కొంచెం మిషనరీ కావాలి, రా మెటీరియల్స్, కాటన్, థ్రెడ్, కలర్స్. సో ఇవన్నీ ఎట్లుండాలి అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సోర్స్ అంటే నీకు తక్కువ ధర కోడిస్తున్నైతే వాడు, ఇంకా కరెక్ట్ రేట్, కరెక్ట్ రీజనబుల్ ప్రైస్ అంటే నీకు దిగుబాటు రేటు అంటారు కదా, సో అది కరెక్ట్ ప్రైస్లో ఉండాలన్నమాట. ఇదైతే అది ఇంపార్టెన్స్. It helps, second point వచ్చేసి, it helps in setting
performance standards for employees as well as equipments. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పిండ్రు. లైక్ ఇవాళ ఈ పని అయిపోవాలి అంతే. అండ్ ఎక్విప్మెంట్కి ఈ మిషన్ నుంచి నాకు ఇంత 100 ప్రోడక్ట్స్ కావాలి. సో ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్తోని. It makes sure that the resources available in the organization are utilized at their optimum level. సో ఇక్కడ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ అంటే వస్తువులు, రిసోర్సెస్ అంటే అది ఏదన్నా కావచ్చు, లేబర్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాటిని హైయెస్ట్ పాసిబుల్ లెవెల్కి మనం వాడుతున్నామా లేదా, ఎట్లా వాడాలి అనేది దీని ఇంపార్టెన్స్. It aims at manufacturing quality products within the budgeted cost and time. So ఇది ఏం చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ని బడ్జెట్లో ఇంకా కరెక్ట్ టైంకి మెయింటైన్ చేయడానికి ఇంపార్టెన్స్ చూపిస్తుంది. రూటింగ్ ఫిఫ్త్ పాయింట్, రూటింగ్, షెడ్యూలింగ్ అండ్ డిస్పాచింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ రూట్ చేయడం, ఒకటి తర్వాత ఒకటి, షెడ్యూలింగ్ ఏ టైంకి ఏది అవ్వాలి అనేది షెడ్యూలింగ్, డిస్పాచింగ్ అంటే ఫైనల్ గుడ్ని బయటికి పంపించడం, ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్లానింగ్ అండ్ కంట్రోల్లో. నెక్స్ట్ స్లైడ్. పీపీసీ ప్రాసెస్, సారీ అక్కడ టైప్ ఎర్రర్ ఉంది. పీపీసీ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్. సో రెగ్యులర్గా ఎవరన్నా ఒకరైతే వచ్చి ఇవన్నీ చూసుకొని పోతారు. ఏంది, ప్రొడక్షన్ ప్లానింగ్ ఇంకా కంట్రోల్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ దిస్ ఇన్స్పెక్షన్స్ ఎన్హాన్స్ ద పర్ఫార్మెన్స్ లెవెల్ ఆఫ్ వర్కర్స్, మిషన్స్ అండ్ ప్రాసెస్. ఇప్పుడు ఒక సూపర్వైజర్ ఉన్నాడు, 10 మంది పనోళ్ళు ఉన్నారు, వాడు వస్తాడు ఈ టైంకి, గంట తర్వాత వస్తాడు, లేకపోతే 5 minutesకి ఒకసారి వస్తుంటాడు, లైక్ చూసిపోనికి వస్తుంటాడు అన్నప్పుడు ఏం చేస్తారు, భయం ఉంటుంది. ఆ భయంతో వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు. సో పీపీసీ ప్రాసెస్ ఏం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటే ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. It helps in selecting one best processing technique from number of alternative techniques. సో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అదేం హెల్ప్ చేస్తుంది, బెస్ట్ ప్రాసెస్ టెక్నిక్. సో ఉన్న టెక్నిక్స్ అన్నిట్లో బెస్ట్ టెక్నిక్ ఏది నీ సినారియోకి అంటే నువ్వు చేస్తున్న పనికి, అవుట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్న అన్నిట్లో ఏది బెస్టో అది సెలెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. It ensures flexibility in production related operations. ఫ్లెక్సిబిలిటీ అంటే నువ్వు అటు ఇటు తిరగడానికి, లైక్ ఎట్లా అయిపోవచ్చు అది అంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్, నువ్వు ఒక దగ్గర పని చేస్తున్నావు బట్ స్టిల్ నీకు కాలేజ్ పోనీకే టైం దొరుకుతుంది, దాన్నే ఫ్లెక్సిబిలిటీ అంటారు. నీకు టైం ఫ్లెక్సిబుల్ అవుతుందా లేదా, లైక్ ఆడేడ మేనేజ్ చేసుకోగలుగుతున్నావా లేదా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టేబుల్ ఉందన్నమాట మనకి కింద, పేజ్ నెంబర్ 20లా కింద మనకి టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో దీంట్లో ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది ఏం చేస్తుంది, ప్రొడక్షన్ కంట్రోల్ ఫంక్షన్స్ అనేది ఏం చేస్తుంది, ఇది ఒక ఎస్టిమేట్ ఇస్తుంది, దేనికన్నా ఒక ఎస్టిమేట్ ఇస్తుంది. ప్రొడక్షన్ ప్లానింగ్ ఫంక్షన్స్, ప్రొడక్షన్ కంట్రోల్ ఫంక్షన్స్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అయితే ఇది ఎస్టిమేట్ చేయడానికే హెల్ప్ చేస్తుంది. ప్రొడక్షన్ ప్లానింగ్ ఫంక్షన్స్ అనేది రూట్ చేయడానికే హెల్ప్ చేస్తుంది, ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలి. సేమ్ రూటింగ్ అండ్ షెడ్యూలింగ్ సిమిలర్ బట్ నాట్ సేమ్ టు బి ప్రిసైజ్. సో షెడ్యూలింగ్ అంటే ఈ టైంకి ఇది కావాలి అనేది షెడ్యూలింగ్, రూటింగ్ అంటే ఏది ఎక్కడికి పోవాలి అనేది రూటింగ్. లోడింగ్, ఇప్పుడు మీకు రా మెటీరియల్స్ దింపడం, ఎక్కించడం, ఇదంతా లోడింగ్ కిందకి వస్తుంది అనమాట. మిషన్ని లోడ్ చేయాలి పర్ఫార్మెన్స్ కోసం, లైక్ మెయింటెనెన్స్ కోసం దాన్ని లోడ్ చేయాలి. లైక్ ఇప్పుడు నువ్వు ఒక బట్టల మిషన్ ఉంది, దాంట్లో థ్రెడ్ ఎక్కేయాలి, దాన్ని లోడ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ కవర్స్ అండర్ దట్ ఫర్మ్లో రిలేటెడ్ ఇవన్నీ ప్రొడక్షన్ కంట్రోల్ ఫంక్షన్స్.
సో దేనికైతే హెల్ప్ చేస్తుంది, డిస్పాచింగ్. నువ్వు ఫైనల్ గూడ్ని బయటికి ఎట్లా పంపిస్తున్నావు, ఏ ప్రైస్కి పంపిస్తున్నావు, ఏం రేట్లో అనుకున్నావు, ఇవన్నీ అయితే దీని కింద కవర్ అవుతుంది. ఎక్స్పెడిటింగ్ ఫాలోయింగ్ అప్ ప్రోగ్రెషన్. సో ఎక్స్పెడిటింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక వర్క్ని 24 అవర్స్లో అయిపోగొట్టాలనుకున్నావు, కానీ నీకు టార్గెట్ ఏమి ఇచ్చారు, అది 20 అవర్స్లో ఆ వర్క్ కంప్లీట్ చేయాలన్నారు. ఈ 4 అవర్స్ టైం ఏదైతే తగ్గిస్తున్నావో దాన్ని ఎక్స్పైర్డ్ డైట్ అంటారు. సో దీన్ని చేయడంని ఇన్ యాక్టివ్ వాయిస్ ఎక్స్పెడిటింగ్ అంటారు దీన్ని. కంటిన్యూస్ ఫామ్లో ఎక్స్పెడిటింగ్ అంటారు దీన్ని. ఇన్స్పెక్షన్ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, రెగ్యులర్ చెక్స్ ఉంటేనే కరెక్ట్గా పని అవుతుంది. 4th వన్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ఎవాల్యుయేషన్ అంటే లైక్ ఒక క్లాత్ తయారు చేసినావు నువ్వు, అది ఎట్లుంది, దాని క్వాలిటీ ఎట్లుంది, దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి, లైక్ చెక్ చేయాలి దాన్ని. సో ఇవన్నీ అయితే ప్రొడక్షన్ ఫంక్షన్ కంట్రోల్స్లో ఉన్నాయి అన్నమాట. నేను బ్రీఫ్గా చెప్పేసిన. యాక్చువల్లీ ఇక్కడ మీ ఇష్టం ఉంటే చదవచ్చు, మీరు సింపుల్గా ఎగ్జామ్లో ఎట్లా అటెండ్ అవ్వాలి అనేది చెప్తాను నేను. ఇప్పుడు 1 2 3 4 పాయింట్స్ ఉన్నాయా, ఒకవేళ మీరు బట్టి మెథడ్లో పోతే 1 2 3 4 పాయింట్స్ రాసేసేయండి. నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్, దాంట్లో మీకు ఏం గుర్తుంటే అది రాయండి, ఖచ్చితంగా మార్కులు ఇస్తారు. మార్కులు రేయలే అంటే వచ్చి నన్ను క్వశ్చన్ చేయండి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీ ఎంబీఏ అప్కమింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్లో ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐ థింక్ డిసెంబర్ ఆర్ జాన్లో ఉంటాయి. మీ ఎంబీఏ ఫ్రెండ్స్ మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్. కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ.